ట్రైలర్ లో బొమ్మని రాణి గారి డబ్బింగ్ చాలా ఆఫ్ ఉంది. మున్నా భయ్య గారి డబ్బింగ్ ఓకే ఉంది. జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ పెద్ద సినిమాలో, దేవరా సినిమాలో ఆమె క్యారెక్టర్ ఉంటుంది కదా, వితౌట్ ఎనీ సబ్స్టెన్స్, అలాంటి క్యారెక్టర్ లానే అనిపిస్తుంది. హలో గైస్, మరి చూసుకుంటే పెద్దకి ఆ ట్రైలర్ ఏంటంటే కొంచెం మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. ఎందుకో కూడా రీజన్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్తో చూస్తారు. మాకు బీజిఎం కావాలి, బీజిఎం ఇన్స్టాలో ప్రతి దగ్గర ట్రెండ్ అవ్వాలి. సో బీజిఎం బాగుంటే అది రీల్స్లో ట్రెండ్ అవుతుంది. ఆటోమేటిక్గా సినిమా ఏంటంటే హైప్ ఎక్కిపోద్ది. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఆడియన్స్ అందరిది కూడా. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. రీసెంట్గా లోకేష్ కనకరాజ్ది అనిరుద్ధ్ డీసీ అని ఒక ఫిల్మ్ వచ్చింది. ఫిల్మ్ అంటే ఫిల్మ్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ ఏం లేదు, కానీ ట్రైలర్లో ఉంటే బీజిఎం ఏదైతే ఉందో అది బాగా హైలైట్ అయిందనమాట. ఈవెన్ ఇప్పటికీ కూడా ఇన్స్టాగ్రామ్ ప్రతి దగ్గర రీల్స్లో అది వరుస పెట్టి అలా వస్తూనే ఉంది. సో ఎవరికైనా బీజిఎం నచ్చింది అనుకోండి, ఇది ఏ ఫిలిం, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని సెర్చ్ చేస్తూ అలా వెళ్ళి ఆటోమేటిక్గా మూవీ గురించి తెలుసుకుంటారు. సో పెద్దలో అదేంటంటే మిస్ అయిందనమాట. ఏఆర్ రెహమాన్ గారు వన్ ఆఫ్ ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, చెప్పడానికి ఏం లేదు. కాకపోతే అక్కడ ఆ సీన్కి తగ్గట్టు, ఆ ట్రైలర్ తగ్గట్టు అలా ఇచ్చేసారు తప్ప ఏదో ఇప్పుడు విజువల్ ఇంత ఉంటే బీజిఎం ఇంత ఇచ్చేద్దాం అనే మైండ్ సెట్తో రాలేదు ఆయన. ఒక రకంగా ఇలాంటి లో ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా మంచి సినిమాకి ఇప్పటి నుంచే మిక్స్డ్ టాక్ అయితే స్టార్ట్ అయినది అని నేను చెప్తాను. ఎవరేం హట్ కాగద్దు, ఎవరేమి అసలు దిగులు చెందొద్దు. ఎందుకంటే చాలా సినిమాలు, నేను ఎగ్జాంపుల్ చాలా ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా చాలా చెప్తా. దంగల్ సినిమా కూడా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఇలానే కామెంట్ చేశారు. సో బాగ్ మిల్కా సింగ్ అని చెప్పి ఒకటి సినిమా ఉంటుంది హిందీయే, అది కూడా ఇలానే కామెంట్ చేశారు. జెర్సీ ట్రైలర్ వచ్చినప్పుడు ఇలానే అన్నారు అందరూ. స్పోర్ట్స్ డ్రామాస్ అంటే అందులో ఎలివేట్ చేయడానికి ఏమి ఉండదు. ఇప్పుడు ఇలా కత్తి ఇలాగ అంటే 100 మంది ఇలా ఎగిరిపోతారు, లేకపోతే ఇలా తంతే ఒక 100 మంది అటు వెళ్ళిపోతారు, లేకపోతే పంచ్ డైలాగులు కొట్టాలి, అవేమీ సెట్ అవ్వవు ఈ జోనర్లో. ఈ స్పోర్ట్స్ జోనర్ అంటే ఇట్లానే చూపించాలి. ఎందుకంటే 1 మ్యాచ్ జర్నీ అనేటప్పుడు ఒకడు ఎలా కష్టపడ్డాడు, ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కాడు, అందులో ఇంట్రెస్టింగ్గా అనేది సినిమాలోనే మనకు కనిపిస్తుంది. ట్రైలర్లో మీకు అన్నీ కావాలంటే దొబ్బది అక్కడ. ఇదేమైనా బాలకృష్ణ సినిమా అనుకున్నారా, లేకపోతే ఇంకోట అన్నీ ఇలానే ఉంటాయి గైస్. స్పోర్ట్స్ డ్రామా అంటేనే ఇది. మీకు ఎక్కకపోయినా, ట్రైలర్లో ఏం కనిపించకపోయినా, బుచ్చిబాబు ఏంటంటే మాస్టర్ మైండ్ అనమాట. ఇప్పుడు కావాలనే దాచాడు. సినిమాలో మీరు చూసినప్పుడు ఖచ్చితంగా మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే పక్కా. ఇప్పుడు మీరు చూడండి చాలా సినిమాలు, ఈవెన్ నేను మెగా ఫ్యామిలీ అని చెప్పట్లేదు, కానీ ఓజీకి కూడా ట్రైలర్ అయితే ఆసమ్ ఉంటుంది, ఫెంటాస్టిక్ ఉంటుంది. బట్ సినిమాకి వెళ్ళి చూసేటప్పుడు కొన్ని సీన్స్ మనం డిసప్పాయింట్ చేస్తాయి. ఓవర్ హైప్ ఎక్కించుకొని వెళ్ళాం సినిమాకి, ఆ హైప్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, డిజాస్టర్ అని చెప్పి మనమే అంటాం. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా అంతే, ట్రైలర్ కట్ ఫెంటాస్టిక్ ఉంటుంది, బట్ సినిమాకి వెళ్ళి చూసేటప్పుడు అదంతా మనకి మ్యాచ్ అవ్వలేదు, పడిపోయింది అంతా. ఇప్పుడు పెద్దకి కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది లో ఉంటేనే సినిమా మీద అగైన్ అది చూసిన తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అరే మనము తప్పుగా జడ్జ్ చేసాము, తప్పుగా అనుకున్నా, కానీ సినిమాలో చాలా మ్యాటర్ ఉంది అని చెప్పి. ఎందుకంటే 3 గంటల సినిమా గైస్, 3 నిమిషాల్లో చూపిస్తారంటే మీరు ఎలా అనుకున్నారు? చాలా ఉంది స్టఫ్, చాలా దాచాడు, మనకు చూపించింది చాలా ఉంది. ఆల్మోస్ట్ మనం చూపించిన 25% చూపించి ఉంటాడు అంతే. అందుకే మీకు ఎవరికి నచ్చలేదు. బట్ ఇంకొక అదర్ హ్యాండ్ ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్, అది నేను ఫ్రాంక్గా చెప్తున్నా. వెయిట్ చేయండి, సో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.